ప్రైజ్ లార్డ్, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం కీర్తనలు 101వ అధ్యాయం చదువుకుందాము. 101వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు ఉన్నాయి. ఆ 8 వచనాలు మనం ఇప్పుడు చదువుకుందాము. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేననుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సంహరించెదను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువారు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువారు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.